గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు అవర్ రిజల్ట్స్ వీడియో. నిన్న ఈవినింగ్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చినటువంటి ఇంపార్టెంట్ రిజల్ట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. అండ్ ఈ రిజల్ట్స్ చూస్తున్నటువంటి ఏ పాయింట్ ఆఫ్ టైం లో అయినా మేము పెట్టినటువంటి ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ రిజల్ట్స్ వీడియో. ముందుగా సామ్ డిస్టిలరీస్ అండ్ బ్రివరీస్ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లోను, ఎబిటాలోను అండ్ ప్రాఫిట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ కాకపోతే ఎబిటా మార్జిన్స్ లోను, ప్యాట్ మార్జిన్స్ లోను మనకి డ్రాప్ కనిపిస్తుంది. ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 57% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 72.69% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో అయితే 112% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని సామ్ డిస్టిలరీస్ అండ్ బ్రివరీస్ వాళ్ళు మంచి నెంబర్స్ ని డెలివర్ చేశారు. ఓన్లీ చిన్న కన్సర్న్ ఏంటంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ మార్జిన్స్ లో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ లాస్ట్ 6 months లో ఆల్మోస్ట్ 90% రిటర్న్స్ డెలివర్ చేసినటువంటి షివలిక్ బైమెటల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 14.81% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 18.62% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ లో మాత్రం 1.87% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో అయితే 76 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, కానీ ప్యాట్ మార్జిన్స్ లోని 284 బేసిస్ పాయింట్స్ డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ రెవెన్యూస్ లోను, ఎబిటాలోను గ్రోత్ డెలివర్ చేసిన ప్రాఫిట్ లో డ్రాప్ కనపడుతుంది కదా, దానికి రీజన్ ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. ప్రీవియస్ క్వార్టర్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగాయి. సో వీళ్ళ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడంతోనే రెవెన్యూస్ లోను, ఎబిటాలోను మనకి గ్రోత్ కనిపిస్తుందా, ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ రెవెన్యూస్ లోను, ఎబిటాలోను గ్రోత్ డెలివర్ చేశారు, కానీ ప్యాట్ లోని 1.05% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ అండ్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ రెవెన్యూస్ లో అయితే గ్రోత్ డెలివర్ చేశారు, కానీ ప్రాఫిట్ లో మాత్రం మనకి డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ కిచెన్ అప్లయన్సెస్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి బటర్ఫ్లై గాంధీమతి వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లో 14% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎబిటాలోని 24% డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్యాట్ లో మాత్రం 11% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో 120 బేసిస్ పాయింట్స్ డ్రాప్ కనపడుతున్నట్లయితే ప్యాట్ మార్జిన్స్ లోని 150 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇక్కడ రెవెన్యూస్ లో ఎబిటాలో డ్రాప్ కనపడుతున్న, ప్యాట్ లో గ్రోత్ కనిపిస్తుంది కదా, దానికి రీజన్ ఏంటో చెక్ చేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ క్వార్టర్ లో వీళ్ళకి 3 crores డిఫర్డ్ ట్యాక్స్ రూపంలో వచ్చి యాడ్ అయ్యాయి. దాంతో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ అయితే సిగ్నిఫికెంట్ గా తగ్గాయి. సో ఈ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గడం వల్లనే మనకి రెవెన్యూస్ లో ఎబిటాలోని డ్రాప్ కనపడుతున్నా కూడా ప్రాఫిట్ లోని ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ ని కంపేర్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లో మనకి డ్రాప్ కనిపిస్తుంది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ రెవెన్యూస్ లో 17% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 152% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని ఏకంగా 844% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ ప్యాట్ మార్జిన్స్ లోను సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఒకసారి ప్రీవియస్ క్వార్టర్ లో కూడా రెవెన్యూస్ లో డెలివర్ చేసిన గ్రోత్ కన్నా ప్రాఫిట్ లో ఎక్కువ గ్రోత్ కనిపిస్తుంది కదా, దానికి రీజన్ ఏంటో కూడా చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అయితే పెద్దగా పెరిగిపోలేదు. ఈ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ చేయడం అండ్ దాంతో పాటు ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గడంతో మనకి రెవెన్యూస్ లో డెలివర్ చేసినటువంటి గ్రోత్ కన్నా కూడా ప్రాఫిట్ లోని ఎక్కువగా గ్రోత్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ నెంబర్స్ లో మనకి డ్రాప్ కనపడుతున్నా కూడా క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ నెంబర్స్ లోని మంచి గ్రోతే డెలివర్ చేశారు. నెక్స్ట్ లాస్ట్ 1 year లో ఆల్మోస్ట్ 100% రిటర్న్స్ డెలివర్ చేసినటువంటి KEI ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను అండ్ ప్రాఫిట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 138 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 121 crores కి తగ్గింది. క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడడానికి రీజన్ వీళ్ళ కేబుల్స్ అండ్ వైర్ సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ లో అయితే మనకి బాగానే డ్రాప్ కనిపిస్తుంది. అండ్ దాంతో పాటు ఈపీసీ ప్రాజెక్ట్ సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ కూడా తగ్గాయి. సో ఈ 2 సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ బాగా ఇంపాక్ట్ వల్లనే క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ నెంబర్స్ లో మనకి వీక్నెస్ కనిపిస్తుంది. బట్ కాకపోతే ఈ KEI ఇండస్ట్రీస్ యొక్క నెంబర్స్ చూసేటప్పుడు మనం క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ నెంబర్స్ ని కంపేర్ చేసి చూడకూడదు. ఎందుకంటే మీరు ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు, లాస్ట్ ఇయర్ లో మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ నెంబర్స్ తో కంపేర్ చేసి చూసినా, దాని ముందు ఇయర్ లో కూడా మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేసినా వీళ్ళ రెవెన్యూస్ లోనే కాదు ప్రాఫిట్ లో కూడా మనకి బాగానే డ్రాప్ కనిపిస్తుంది. సో సీజనల్ ఇంపాక్ట్ ఉండడం వల్లనే మార్చ్ క్వార్టర్ నెంబర్స్ తో కంపేర్ చేస్తే జూన్ క్వార్టర్ లో డ్రాప్ కనపడుతుంది. కాబట్టి మనం KEI ఇండస్ట్రీస్ యొక్క నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ నెంబర్స్ తో జూన్ క్వార్టర్ నెంబర్స్ ని కంపేర్ చేసి చూడకూడదు. నెక్స్ట్ కండోమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి క్యూపిడ్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లోను, ఎబిటాలోను
అండ్ ప్యాట్ లోను మనకి బాగానే డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ ఎబిటా మార్జిన్స్ అండ్ ప్యాట్ మార్జిన్స్ కూడా ఈ క్వార్టర్ లో బాగానే ఇంపాక్ట్ అయ్యాయి. ఈవెన్ క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో కంపేర్ చేసినా కూడా వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 8 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 2 crores కి తగ్గింది. వీళ్ళ నెంబర్స్ ఇంతలా ఇంపాక్ట్ అయ్యాయి కదా, దాని రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందో చూద్దాం. వీళ్ళకి సౌత్ ఆఫ్రికా నుంచి ఫీమేల్ కండమ్స్ యొక్క ఆర్డర్స్ బాగా వస్తుంటాయి. వీటిలో వీళ్ళకి మార్జిన్ కూడా బాగానే జనరేట్ అవుతుంటుంది. వీళ్ళకి హై మార్జిన్ జనరేట్ చేసేటువంటి ఈ బిజినెస్ లోని సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చేటువంటి వీళ్ళ ఆర్డర్స్ తగ్గాయని, దాంతోనే ఈ క్వార్టర్ నెంబర్స్ ఇంపాక్ట్ అయినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ పెట్రోనెంట్ ఎల్ఎన్జీ వాళ్ళ నెంబర్స్ వచ్చే ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో అయితే డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 724 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 618 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 819 crores కి పెరిగింది. ఇక్కడ ఈ క్వార్టర్ లో రెవెన్యూస్ ఇంపాక్ట్ అయినా కూడా ప్రాఫిట్ లో మంచి గ్రోత్ కనబడుతుంది కదా. దానికి రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ మెటీరియల్ కాస్ట్ బాగా తగ్గింది. సో ఈ మెటీరియల్ కాస్ట్ లోని సిగ్నిఫికెంట్ డ్రాప్ కనపడడం వలన వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ కూడా బాగానే తగ్గాయి. సో ఈ క్వార్టర్ లో ఎక్స్పెన్సెస్ తగ్గడం వలన మనకి రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నా కూడా ప్రాఫిట్ లోని ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ రిజల్ట్స్ వీడియో గైస్. ఈ రిజల్ట్స్ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనున్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి, మళ్ళీ ఈవినింగ్ డైలీ మనీ షోలో కలుద్దాం. గుడ్ డే.